చేయుమయ్య. రండి ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుని మనం ఆరంభిద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి అతి తక్కువ సార్లు బిగ్గరగా చెప్పినని రాయబడింది. అంటే బిగ్గరగా అంటే అది స్ట్రాంగ్గా చెప్పడానికి ఆయన ప్రయత్నం. కాబట్టి ఆయన ఏమన్నారు, జీవజల నదులు ప్రవహిస్తాయంట మన హృదయంలో నుంచి. ఎందుకు, ఎప్పుడు ఎవరికి వాగ్దానం వెళ్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని యందు పూర్తిగా విశ్వాసం ఉంచిన వారు. కాబట్టి మనం విశ్వాసంతో గడపాలని ఆయన కోరుకుంటున్నారు. ఖచ్చితంగా విశ్వాసం ద్వారా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరందరూ చదువుకోండి. విశ్వాసాలు వేరపట్టుకుంది, వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి. దేవుడి మాటలు దీవించునుగాక. మీ హృదయంలో కూడా జీవజల నదులు ప్రవహించాలని, ప్రతిరోజు కూడా ఆ హృదయంలో ఆ సంభాషణ జరగాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.